రంపచోడవరం గురుకుల అవుట్సోర్సింగ్ టీచర్స్ ధర్నా సోమవారంతో 38వ రోజుకు చేరుకుంది. ఐటీడీఏ ఎదురుగా మెడకు ఉరితాళ్లు తగిలించుకొని వినూత్న రీతిలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, శాంతియుతంగా గాంధేయ మార్గంలో అవుట్సోర్సింగ్ టీచర్లు చేస్తున్నటువంటి ధర్నాకు ఇప్పటి వరకు ప్రభుత్వం కానీ అధికారులు కానీ తమ సమస్యలపై ఎవరూ స్పందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఇప్పటికైనా వెంటనే ప్రభుత్వం స్పందించి తమ యొక్క సమస్యలను పరిష్కరించి న్యాయం చేయాలని తెలిపారు. ఈ ధర్నా వద్దకు వచ్చి మద్దతు తెలిపిన ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ రామన్నధర మాట్లాడుతూ, గిరిజన గురుకులాల్లో పనిచేస్తున్నటువంటి 1659 అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలపై ఐటీడీఏ పీఓ గారికి ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ తరపున వినతి పత్రం సమర్పించామని, గిరిజన గురుకుల అవుట్సోర్సింగ్ టీచర్లపై నిర్లక్ష్యం తగదని, వారి సమస్యలను ప్రభుత్వానికి తెలియపరిచి వెంటనే న్యాయం జరిపించాలని, లేని పక్షంలో ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ తరపున తాము కూడా పోరాడతామని ఈ సందర్భంగా తెలిపారు. అనంతరం అవుట్సోర్సింగ్ రాష్ట్ర కమిటీ మెంబర్ అనంతకుమారి మాట్లాడుతూ, గురుకుల అవుట్సోర్సింగ్ టీచర్లమైన మేము గత 15 సంవత్సరాల నుంచి గురుకులాలనే నమ్ముకొని అతి తక్కువ జీతాలతో ఉదయం 5 నుంచి రాత్రి 9 గంటల వరకు పాఠశాలల్లోనే ఉంటూ పనిచేస్తున్నామని, ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఎవరూ కూడా మమ్మల్ని మా సేవలను కానీ గుర్తించకుండా 2024 డిఎస్సిలో మా పోస్టులు కలిపి మా మెడకు ఉరితాళ్లు బిగించి మాకు అన్యాయం చేస్తున్నారని, మా పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరికాదని, ప్రభుత్వం వెంటనే స్పందించి మా యొక్క 1659 గిరిజన గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలపై వెంటనే స్పందించి పరిష్కారం చూపాలని, మా యొక్క నిరసనలకు యూటీఎఫ్, సిపిఎం, సిఐటియు, గిరిజన సంఘాలు కూడా మద్దతు ప్రకటించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయ నాయకులు శామ్యూల్, తాతాజీ, సత్యనారాయణ రెడ్డి, పాపాయమ్మ, అవుట్సోర్సింగ్ అధ్యాపకులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు ఎన్ శామ్యూల్ జాన్. నేను ఇంగ్లీష్ టీజీటీగా వర్క్ చేస్తూ ఉన్నాను గిరిజన గురుకుల సంక్షేమ బాలుర పాఠశాలలో. మేము గత 10, 12, 15 సంవత్సరాల నుంచి మరి గిరిజన గురుకుల సంక్షేమ పాఠశాలల్లో ఈ రెసిడెన్షియల్ స్కూల్స్లో ఉపాధ్యాయులుగా పనిచేస్తూ ఉన్నామండి. మాకు ఇప్పటివరకు కూడా చాలీని జీతాలు ఇస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా మేము ఈ సమ్మెబాట పట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ముఖ్య కారణం ఏంటంటే, దేశంలో ఎక్కడా లేనటువంటి అవుట్సోర్సింగ్ విధానంలో ఈ ఉపాధ్యాయ వ్యవస్థని కొనసాగిస్తున్నారండి. మేము గిరిజన గురుకుల సంక్షేమ లేక రెసిడెన్షియల్ స్కూల్స్లో మేము పనిచేస్తున్నాం, కానీ మమ్మల్ని అవుట్సోర్సింగ్ అనేటువంటి ఒక విధానంలో పెట్టి మాకు చాలని జీతాలు చెల్లిస్తూ ఉన్నారు. మా యొక్క డిమాండ్ ఏంటంటే, భారతదేశంలో ఈ ఉపాధ్యాయ వ్యవస్థలో ఎక్కడా కూడా అవుట్సోర్సింగ్ అనేటువంటి విధానం లేదండి. ఏ స్కూల్లో చూసుకున్నా, సెంట్రల్ ఎడ్యుకేషన్లో చూసుకున్నా, స్టేట్ ఎడ్యుకేషన్లో చూసుకున్నా కానీ, స్టేట్ సిలబస్ స్కూల్స్లో కానీ, లేదంటే స్టేట్ స్కూల్స్లో కానీ, సెంట్రల్ స్కూల్స్లో కానీ ఎక్కడ కూడా అవుట్సోర్సింగ్ విధానం అనేది కనిపించదండి. మా గురుకుల బైలాస్ ప్రకారం, అంటే మా గిరిజన గురుకుల సంక్షేమ సొసైటీ బైలాస్ ప్రకారం మా స్కూల్స్లో లేదంటే మా సొసైటీలో ఈ యొక్క అటానమస్ బాడీలో 2 క్యాడర్స్ ఉన్నాయండి. ఒకటి కాంట్రాక్ట్, 2 రెగ్యులర్. కానీ అవుట్సోర్సింగ్ అనేది ఎక్కడా లేదండి. కాబట్టి అవుట్సోర్సింగ్ విధానంలో మమ్మల్ని నెట్టి మా చేత పనులు చేయిస్తున్నారు. ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు మేము పనిచేస్తూనే ఉంటాం. అన్ని ఇన్ఛార్జీలు మేమే చేస్తాం, అన్ని బాధ్యతలు మావే. అది రెసిడెన్షియల్ స్కూల్ అవడం వల్ల పిల్లల యొక్క బాధ్యతలు కూడా మావేనండి.